హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 11th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ హూజ్ రేడియస్ ఈజ్ ఫస్ట్ రోమన్ ఫస్ట్ వన్ 7 సెంటీమీటర్స్. స్పియర్ యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ 7 సెంటీమీటర్స్. స్పియర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ అంటే రేడియస్ 7 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్ పవర్ 3 ఉంది. పవర్ 3. వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 ఇంటూ 22/7 ఇంటూ పవర్ 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 7 సెంటీమీటర్ ఇంటూ 7 సెంటీమీటర్ ఇంటూ 7 సెంటీమీటర్. సో న్యూమరేటర్లో డినామినేటర్లో 7 క్యాన్సల్. 4 ఇంటూ 22 88 ఇంటూ 7 ఇంటూ 7 49. డినామినేటర్లో 3 ఉంది. డివైడెడ్ బై 3. సెంటీమీటర్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది. సెంటీమీటర్ క్యూబ్. 88ని 49తో మల్టిప్లై చేస్తే 4312 డివైడెడ్ బై 3 యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. 4312ని 3తో డివైడ్ చేద్దాం. 4312 3తో డివైడ్ చేస్తున్నా. 3 1s 3. 4 - 3 1. 3 డౌన్ చేస్తున్నా. 3 4s 12. 13లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 1 డౌన్ చేస్తున్నా. 3 ఇంటూ 3 9. 11లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే 2 కిందికి డౌన్ చేస్తున్నా. 3 7s 21. సబ్ట్రాక్ట్ చేస్తే 1. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. సో కోషంట్ 1437. రిమైండర్ 1 వచ్చింది. న్యూమరేటర్లో రాయాలి. 1 డివైడెడ్ బై, సో ఇక్కడ డివైజర్ 3 డినామినేటర్లో రాయాలి. డివైడెడ్ బై 3 యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్, ఫస్ట్ రోమన్ సెకండ్ వన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ హూజ్ రేడియస్ ఈజ్ 0.60 meters. గివెన్ రేడియస్ 0.63 meters. స్పియర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ అంటే రేడియస్ 0.63 మీటర్స్. పవర్ 3 ఉంది. పవర్ 3. 4/3 ఇంటూ 22/7 ఇంటూ పవర్ 3 ఉంది. ఈ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 0.63 మీటర్స్ ఇంటూ 0.63 మీటర్స్ ఇంటూ 0.63 మీటర్స్. 0.63ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7. 0. సో 2 డీస్ని ఒకేసారి తీసుకోకూడదు. 0 ప్లేస్ చేస్తున్నా. 7 9s 63. 4 ఇంటూ 22 88 ఇంటూ 0.09 ఇంటూ 0.63 ఇంటూ 0.63. సో మీటర్స్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది. మీటర్ క్యూబ్ డివైడెడ్ బై 3 ఇంటూ 1 3. సో న్యూమరేటర్లో ఈ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేస్తే 3.14 344 8
డివైడెడ్ బై 3. న్యూమరేటర్ని 3తో డివైడ్ చేస్తే 1.047816. ఈ నెంబర్కి అప్రాక్సిమేట్ వాల్యూ 1.05 యూనిట్స్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ displaced by a solid spherical ball of diameter 28 centimeters. ఈ ప్రాబ్లంలో అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ అంటే ఆ స్పెరికల్ బాల్ యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ స్పెరికల్ బాల్ యొక్క డయామీటర్ ఇచ్చారు 28 సెంటీమీటర్స్. గివెన్ డయామీటర్ 28 సెంటీమీటర్స్. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ స్మాల్ d by 2, డయామీటర్ 28 by 2, 2 ones 2, 2 ones 2, 8 ఉంది, 2 4s 8, రేడియస్ 14 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్, స్పియర్ వాల్యూమ్ ఫార్ములా 4/3 pi r cube, 4/3 into pi వాల్యూ 22/7 into r అంటే రేడియస్ 14 సెంటీమీటర్స్. పవర్ 3 ఉంది, పవర్ 3, 4/3 into 22/7 into 14కి క్యూబ్ ఉంది, 3 times మల్టిప్లై చేయాలి. 14 into 14 into 14, 7 1s 7, 7 2s 14, 4 into 22 88 into 2 ఉంది, 14 into 14 196 డివైడెడ్ బై 3 into 1 3. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 34,496 డివైడెడ్ బై 3. 34,496ని 3తో డివైడ్ చేద్దాం. 34,496ని 3తో డివైడ్ చేస్తే కోషంట్ 11,498, 11,498. సో రిమైండర్ 2 వచ్చింది ఇక్కడ. సో రిమైండర్ని న్యూమరేటర్లో రాయాలి. 2 డివైడెడ్ బై, సో ఇక్కడ డివైజర్ 3, 3ని డినామినేటర్లో రాయాలి 3. సో ఇక్కడ సెంటీమీటర్కి క్యూబ్ ఉంది, యూనిట్స్ క్యూబిక్ సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్. ఈ ప్రాబ్లంలో డయామీటర్ 0.21 మీటర్స్. ఈ డయామీటర్ని తీసుకొని స్పెరికల్ బాల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ డయామీటర్ 0.21 మీటర్స్. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ స్మాల్ d by 2, డయామీటర్ 0.21 మీటర్స్ డివైడెడ్ బై 2. 0.21ని 2తో డివైడ్ చేద్దాం. 0 ఉంది, 0. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ప్లేస్ చేస్తున్నా. 2 డౌన్ చేస్తున్నా. 2 1s 2, సబ్ట్రాక్ట్ చేసి 0. 1 డౌన్ చేస్తున్నా. 1 2 కంటే స్మాల్ కాబట్టి 0 ప్లేస్ చేస్తున్నా. 2 into 0 0, సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. 2 5s 10, సబ్ట్రాక్ట్ చేస్తే 0. సో రేడియస్ 0.105 మీటర్స్. స్పియర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద అమౌంట్ ఆఫ్ వాటర్ displaced by spherical ball equal to 4/3 pi r cube, 4/3 into pi value 22/7 into r అంటే రేడియస్ 0.105, పవర్ 3 ఉంది, పవర్ 3, 4/3 into 22/7 into పవర్ 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ని 3 times మల్టిప్లై చేయాలి. 0.105 మీటర్స్ ఇంటూ 0.105 మీటర్స్ ఇంటూ 0.105 మీటర్స్. 0.105ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7,
జీరో ఉంది, 0 పాయింట్. సో ఒకేసారి 2 డిజిట్స్ తీసుకోకూడదు, 0 ప్లేస్ చేస్తున్నా. 10 ఉంది ఇక్కడ, 7 1s 7, 10లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 3 తర్వాత 5 అంటే 35, 7 5s 35. 0.105ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 0 పాయింట్. సో ఒకేసారి 2 డిజిట్స్ తీసుకోవద్దు కాబట్టి 0 ప్లేస్ చేస్తున్నా. 10 ఉంది, 3 3s 9, 10లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 1 తర్వాత 5 అంటే 15, 3 5s 15. సో 4 into 22 88 into 0.015, 0.015 into 0.035, 0.035 into 0.105, 0.105. సో మీటర్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది, మల్టిప్లై చేస్తే మీటర్ క్యూబ్. సో డినామినేటర్లో 1 into 1 1 కాబట్టి డినామినేటర్ రాయటం లేదు. ఈ 4 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 0.004851 యూనిట్స్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్, థర్డ్ రోమన్. ద డయామీటర్ ఆఫ్ ఏ మెటాలిక్ బాల్ ఈజ్ 4.2 centimeters. What is the mass of the ball? If the density of the metal is 8.9 grams per centimeter cube. ఈ ప్రాబ్లంలో మెటాలిక్ బాల్ యొక్క డయామీటర్ ఇచ్చారు 4.2 centimeters. ఆ మెటాలిక్ బాల్ యొక్క మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. మెటల్ డెన్సిటీ ఇచ్చారు 8.9 grams per centimeter cube. Given information, given diameter of a metallic ball, centimeters. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ స్మాల్ d by 2, డయామీటర్ 4.2 by 2, 2 1s 2, 2 2s 4, 2 1s 2. సో రేడియస్ 2.1 centimeters. సో డెన్సిటీ ఇచ్చారు 8.9 grams per centimeter cube. ఈ ప్రాబ్లంలో మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. మాస్ ఆఫ్ ద మెటాలిక్ బాల్, మాస్ ఫార్ములా వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. డెన్సిటీ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ మెటాలిక్ బాల్, వాల్యూమ్ ఫార్ములా 4/3 pi r cube, 4/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ అంటే రేడియస్ 2.1 centimeters, 2.1 centimeter, పవర్ 3 ఉంది, పవర్ 3, 4/3 ఇంటూ 22/7 ఇంటూ 2.1 centimetersకి క్యూబ్ ఉంది, 3 times మల్టిప్లై చేయాలి ఈ నెంబర్ని. 2.1 centimeter ఇంటూ 2.1 centimeter ఇంటూ 2.1 centimeter. 2.1ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 కంటే 2 స్మాల్ కాబట్టి 0 తీసుకుంటున్నా. 21, 3 7s 21. 2.1ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7, 7 కంటే 2 స్మాల్ కాబట్టి 0 ప్లేస్ చేస్తున్నా. 7 3s 21. 4 ఇంటూ 22 ఇంటూ 0.7 ఇంటూ 0.3 ఇంటూ 2.1 సెంటీమీటర్స్. ఇక్కడ 3 times ఉంది, సెంటీమీటర్ క్యూబ్. ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తే 38.808 యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. మాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మాస్ ఆఫ్ ద మెటాలిక్ బాల్, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ 38.808 సెంటీమీటర్ క్యూబ్ ఇంటూ డెన్సిటీ 8.9 grams per centimeter cube, 8.9 grams per centimeter cube. సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సల్. ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 345.8
3912 units grams. So mass of the metallic ball 345.3912 grams. Next one, fourth problem. The diameter of the moon is approximately 1/4 of the diameter of the earth. మూన్ యొక్క డయామీటర్ ఎర్త్ యొక్క డయామీటర్లో 1/4 పార్ట్కి ఈక్వల్ అయింది. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద మూన్. మూన్ యొక్క వాల్యూమ్ ఎర్త్ యొక్క వాల్యూమ్లో ఏ ఫ్రాక్షన్కి ఈక్వల్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. మూన్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో రేడియస్ని స్మాలర్ అనుకుందాం. లెట్ రేడియస్ ఆఫ్ మూన్ ఈక్వల్ టు స్మాలర్. ఎర్త్ రేడియస్ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం. రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. ప్రాబ్లంలో మూన్ డయామీటర్ ఎర్త్ డయామీటర్కి 1/4 పార్ట్కి ఈక్వల్ అని ఇచ్చారు. బై ప్రాబ్లం మూన్ డయామీటర్ it is equal to 1/4 part of earth diameter. Diameter formula 2 into radius. It is equal to 1/4 into ఇక్కడ earth diameter 2 into radius. 2 into మూన్ రేడియస్ స్మాల్ ఆర్కి ఈక్వల్. స్మాల్ ఆర్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 2 ఇంటూ ఎర్త్ రేడియస్ క్యాపిటల్ ఆర్కి ఈక్వల్ క్యాపిటల్ ఆర్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 క్యాన్సల్. స్మాల్ ఆర్ ఈక్వల్ టు 1 ఇంటూ క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై డినామినేటర్లో 4 ఉంది 4. నెక్స్ట్ మనం మూన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ మనం ఎర్త్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ ఈక్వల్ టు ఎర్త్ స్పియర్ షేప్లో ఉంటుంది. స్పియర్ వాల్యూమ్ ఫార్ములా 4/3 πr³. ఆర్ అంటే రేడియస్ ఇక్కడ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ మూన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ మూన్ ఈక్వల్ టు 4/3 πr³. ఆర్ అంటే రేడియస్ స్మాల్ ఆర్. 4/3 π అలానే రాద్దాం. 4/3 π స్మాల్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై 4. సో ఆర్ ప్లస్లో ఇక్కడ క్యాపిటల్ ఆర్ బై 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. పవర్ 3 ఉంది. పవర్ 3 4/3 π ఇంటూ పవర్ 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఆర్ బై 4 ఇంటూ ఆర్ బై 4 ఇంటూ ఆర్ బై 4 4/3 π అలానే రాద్దాం. 4/3 π ఆర్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది. మల్టిప్లై చేస్తే ఆర్ పవర్ 3 డివైడెడ్ బై. సో డినామినేటర్లో 4 ఇంటూ 4 16. 16 ఇంటూ 4 64. డినామినేటర్లో 64 ఉంది. సపరేట్ చేద్దాం. 1/64 ఇంటూ 4/3 π 4/3 π r³ ఉంది. r³. 4/3 πr³ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ప్లేస్లో వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్ రాద్దాం. సో దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ మూన్ 1/64 ఇంటూ 4/3 πr³ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎర్త్కి ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఎర్త్. Next one, fifth problem. How many liters of milk can a hemispherical bowl of diameter 10.5 centimeters hold? ఒక బౌల్ సెమీస్పియర్ షేప్లో ఉంది. ఆ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చారు 10.5 సెంటీమీటర్స్. అలాంటి బౌల్లో ఎన్ని లీటర్స్ మిల్క్ సరిపోతాయో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఈ ప్రాబ్లంలో హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్
హెమిస్ఫియర్ డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ 10.5 సెంటీమీటర్స్. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ స్మాల్ d by 2. స్మాల్ d అంటే డయామీటర్ 10.5 by 2. 10.5ని 2తో డివైడ్ చేద్దాం. 2 into 5 10. సబ్ట్రాక్ట్ చేస్తే 0. పాయింట్ ఉంది ఇక్కడ, పాయింట్ ప్లేస్ చేస్తున్నా. 5 కిందికి రాస్తున్నా. 2 into 2 4. సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0 రాసుకోవచ్చు. 2 5s 10. సబ్ట్రాక్ట్ చేస్తే 0. సో కోషియంట్ 5.25. సో రేడియస్ 5.25 సెంటీమీటర్స్. ఇప్పుడు హెమిస్ఫియర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ 2/3 pi r cube. 2/3 into pi value 22/7 into r అంటే రేడియస్ 5.25 సెంటీమీటర్స్. పవర్ 3 ఉంది, పవర్ 3. 2/3 into 22/7 into పవర్ 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ని 3 times మల్టిప్లై చేయాలి. 5.25 సెంటీమీటర్ ఇంటూ 5.25 సెంటీమీటర్ ఇంటూ 5.25 సెంటీమీటర్. 5.25ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3. 3 1s 3. పాయింట్ ఉంది, పాయింట్. 5లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2. 2 తర్వాత 2 అంటే 22. 3 7s 21. 22లో 21 సబ్ట్రాక్ట్ చేస్తే 1. 1 తర్వాత 5 అంటే 15. 3 5s 15. 5.25ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7. 7 కంటే 5 స్మాల్ కాబట్టి 0 ప్లేస్ చేస్తున్నా. 52 ఉంది. 7 7s 49. 52లో 49 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. 3 తర్వాత 5 అంటే 35. 7 5s 35. 2 into 22 44 into 1.75 1.75 into 0.75 into 5.25 సెంటీమీటర్ ఇక్కడ 3 times ఉంది. సెంటీమీటర్ క్యూబ్. ఈ 4 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 303.1875 యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. సో మనం ప్రాబ్లంలో లీటర్స్ ఇచ్చారు. ఈ సెంటీమీటర్ క్యూబ్ని లీటర్స్లో కన్వర్ట్ చేయాలి. సో 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1/1000 లీటర్స్. సో సెంటీమీటర్ క్యూబ్ ప్లేస్లో 1/1000 లీటర్స్ ప్లేస్ చేయాలి. 303.1875 ఇంటూ 1/1000 లీటర్స్. డినామినేటర్లో 3 zeros ఉన్నాయి. న్యూమరేటర్లో 3 digits ముందర పాయింట్ ప్లేస్ చేయాలి. సో అంటే 0.3031875 యూనిట్స్ లీటర్స్. ఈ నెంబర్ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 0.303. ఫస్ట్ 3 digits తీసుకుంటున్నా. సో యూనిట్స్ లీటర్స్. Next one, 6th problem. A hemispherical tank is made up of an iron sheet 1 centimeter thick if the inner radius is 1 meter. Then find the volume of the iron used to make the tank. ఒక హెమిస్పెరికల్ ట్యాంక్ని ఐరన్ షీట్తో తయారు చేశారు. ఐరన్ షీట్ యొక్క థిక్నెస్ 1 సెంటీమీటర్. ఆ ట్యాంక్ యొక్క ఇన్నర్ రేడియస్ ఇచ్చారు 1 మీటర్. ఆ హెమిస్ఫియర్ ట్యాంక్ని తయారు చేయడానికి ఎంత ఐరన్ యూజ్ చేశారు ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ అర్థం. హెమిస్ఫియర్ ఇన్నర్ రేడియస్ స్మాలర్ అనుకుందాం, 1 మీటర్. ఐరన్ షీట్ థిక్నెస్ ఇచ్చారు 1 సెంటీమీటర్.
థిక్నెస్ ఆఫ్ ఐరన్ షీట్ 1 సెంటీమీటర్. మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. మీటర్స్లో కన్వర్ట్ చేయడానికి 1/100 మీటర్స్. 1ని 100తో డివైడ్ చేస్తే 0.01 మీటర్స్. ఇప్పుడు అవుటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అవుటర్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఇన్నర్ రేడియస్కి థిక్నెస్ యాడ్ చేయాలి. ఇన్నర్ రేడియస్ 1 మీటర్ ప్లస్ థిక్నెస్ 0.01 మీటర్స్ ఈక్వల్ టు 1.01 మీటర్స్. ఇప్పుడు మనం ట్యాంక్ తయారు చేయడానికి ఎంత ఐరన్ షీట్ యూజ్ చేశారు ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద ఐరన్ used to make the tank, it is equal to 2/3 into pi into r cube minus small r cube. 2/3 into pi వాల్యూ 22/7 తీసుకోవాలి. క్యాపిటల్ ఆర్ అంటే అవుటర్ రేడియస్ 1.01 మీటర్స్. 1.01 మీటర్స్ పవర్ 3 ఉంది. పవర్ 3 మైనస్ స్మాల్ ఆర్ అంటే ఇన్నర్ రేడియస్ 1 మీటర్. 1 మీటర్ క్యూబ్. 2/3 ఇంటూ 22/7 ఇంటూ 1.01 హోల్ పవర్ 3 ఉంది. ఈ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే 1.030301 మైనస్ 1 క్యూబ్ అంటే 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేసిన 1 వస్తుంది. 1 మీటర్ క్యూబ్. ఇక్కడ మీటర్ క్యూబ్. 2/3 ఇంటూ 22/7 ఇంటూ 1.030301లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 0.030301 మీటర్ క్యూబ్. 2 ఉంది ఇక్కడ. 2 ఇంటూ 22 డివైడెడ్ బై 3 into 7 21 into 0.030301 meter cube. 2 into 22ని 21తో డివైడ్ చేస్తే 1.0476 into 0.030301 మీటర్ క్యూబ్. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 0.06348 యూనిట్స్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్, 7th ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ హూస్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 154 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ ప్రాబ్లంలో స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. స్పియర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ వద్దాం. గివెన్ surface area of a sphere (154 square centimeters). Sphere surface area formula 4 pi r square 154. సో ఇప్పుడు మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 4 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. r స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 154. సో ఇక్కడ ఉండే 4ని 22/7ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. సో r స్క్వేర్ ఈక్వల్ టు ఆల్రెడీ రైట్ సైడ్ 154 ఉంది. 4 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. డివైడెడ్ బై 4 ఇంటూ 22/7 రైట్ సైడ్ మూవ్ అయితే 7/22. 22ని 154ని 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 11s 22, 2 7s 14, 15లో 14 సబ్ట్రాక్ట్ చేస్తే 1 తర్వాత 4 అంటే 14, 2 7s 14. r స్క్వేర్ ఈక్వల్ టు 77 ఇంటూ 7 డివైడెడ్ బై 4 ఇంటూ 11. 77ని 11తో డివైడ్ చేద్దాం. 11 1s 11, 11 7s 77. సో r స్క్వేర్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 49 divided by 4 into 1 4.
రేడియస్ ఆర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రైట్ సైడ్ మీద స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 49/4, 49కి స్క్వేర్ రూట్ 7 డివైడెడ్ బై 4కి స్క్వేర్ రూట్ 2, రేడియస్ 7/2 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనం స్పియర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ వాల్యూమ్ ఫార్ములా 4/3 pi r cube, 4/3 into pi value 22/7 into r అంటే రేడియస్ 7/2, పవర్ 3 ఉంది, పవర్ 3, 4/3 into 22/7 into పవర్ 3 ఉంది కాబట్టి 7/2ని 3 times మల్టిప్లై చేయాలి. 7/2 into 7/2 into 7/2, 7 1s 7, 7 1s 7 cancel, 2 1s 2, 2 2s 4, 2 1s 2, 2 1s 2, 2 1s 2, 2 11s 22, 11 ఉంది, 11 into 7 into 7 49 డివైడెడ్ బై 3 into 1s ఉన్నాయి ఇక్కడ అన్ని 3. 11ని 49తో మల్టిప్లై చేస్తే 539 డివైడెడ్ బై డినామినేటర్ 3. 539ని 3తో డివైడ్ చేయాలి. 539ని 3తో డివైడ్ చేస్తే క్వోషియంట్ 179. రిమైండర్ 2ని న్యూమరేటర్లో రాయాలి. 2 డివైడెడ్ బై, సో డివైజర్ 3ని డినామినేటర్లో రాయాలి, డివైడెడ్ బై 3. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ యూనిట్స్ క్యూబిక్ సెంటీమీటర్. నెక్స్ట్ వన్, ఎయిత్ ప్రాబ్లం. ఏ డోమ్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ హెమిస్పియర్. ఒక బిల్డింగ్ యొక్క గోపురం హెమిస్పియర్ షేప్లో ఉంది. ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ వాస్ వైట్ వాష్డ్ at the cost of 4,989.60 rupees. ఆ బిల్డింగ్ లోపల వైట్ వాష్ వేయడానికి ఇంత కాస్ట్ అవసరం. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఈజ్ 20 rupees per square meter. వైట్ వాష్ వేయడానికి ఒక స్క్వేర్ మీటర్కి 20 rupees కాస్ట్ పడుతుంది. ఫైండ్ ద ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద డోమ్. ఆ గోపురం యొక్క ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ టోటల్ కాస్ట్ ఫర్ వైట్ వాషింగ్ ఇన్సైడ్. వైట్ వాష్ వేయడానికి అవసరమయ్యే కాస్ట్ 4,989.60 rupees. ఒక స్క్వేర్ మీటర్కి 20 rupees కాస్ట్ అవసరం. రేట్ ఆఫ్ వైట్ వాషింగ్ it is equal to 20 rupees per square meter. సో ఇప్పుడు మనం డోమ్ యొక్క ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ డోమ్ total cost divided by rate of white wash. Total cost 4,989.60 divided by, so rate of white wash 20 rupees 20. న్యూమరేటర్ ని డినామినేటర్ ని 2 టేబుల్ తో డివైడ్ చేద్దాం. 2 10s 20, 2 2s 4, 9 ఉంది, 2 4s 8, 9లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 1 తర్వాత 8 అంటే 18, 2 9s 18, నెక్స్ట్ 9 ఉంది, 2 4s 8, 9లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే 1, పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ప్లే చేస్తున్నా, 1 తర్వాత 6 అంటే 16, 2 8s 16, 2494.8, 2494.8 divided by denominator 10,
న్యూమినేటర్ని 10తో డివైడ్ చేయాలి. సో డెసిమల్ పాయింట్ 1 డిజిట్ రైట్ సైడ్ మూవ్ చేయాలి. సో 249.48. సర్ఫేస్ ఏరియా యూనిట్స్ స్క్వేర్ మీటర్స్. ఎయిత్ రోమన్ సెకండ్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్సైడ్ ద డోమ్. ఆ గోపురం యొక్క ఇన్సైడ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పియర్ వాల్యూమ్ ఫార్ములా 2/3 πr³. సో ఇక్కడ మనం ఫస్ట్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎయిత్ రోమన్ ఫస్ట్ వన్లో ఆల్రెడీ ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేశాం. ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియాని యూజ్ చేసుకొని రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 249.48 స్క్వేర్ మీటర్స్. హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr² ఈక్వల్ టు 249.48. సో ఇప్పుడు మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r² ఈక్వల్ టు 249.48. 2ని 22/7ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. r² అలానే రాద్దాం. r² ఈక్వల్ టు 249.48. 2 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. డివైడెడ్ బై 2 ఇంటూ 22/7 రైట్ సైడ్ మూవ్ చేద్దాం. రివర్స్ అయితే 7/22. 249.48ని 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. 2 1s 2, 2 1s 2, నెక్స్ట్ 4 ఉంది, 2 2s 4, నెక్స్ట్ 9 ఉంది, 2 4s 8. 9లో 8 సప్లై చేస్తే 1 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ప్లేస్ చేస్తున్నా. 1 తర్వాత 4 అంటే 14, 2 7s 14, నెక్స్ట్ 8 ఉంది, 2 4s 8. r² ఈక్వల్ టు 124.74. 124.74 డినామినేటర్లో 1 ఉంది, బై 1 ఇంటూ 7/22. 7/22. 124.74ని 22ని 11 టేబుల్తో డివైడ్ చేద్దాం. 11 2s 22, 11 1s 11. 12లో 11 సప్లై చేస్తే 1, 1 తర్వాత 4 అంటే 14, 11 1s 11. డెసిమల్ పాయింట్ ప్లేస్ చేస్తున్నా. 14లో 11 సప్లై చేస్తే 3, 3 తర్వాత 7 అంటే 37, 11 3s 33. 37లో 33 సప్లై చేస్తే 4, 4 తర్వాత 4 అంటే 44, 11 4s 44. r² ఈక్వల్ టు 11.34 ఇంటూ 7, 11.34 ఇంటూ 7 డివైడెడ్ బై 1 ఇంటూ 2 2. r² ఈక్వల్ టు 11.34 ఇంటూ 7 డివైడెడ్ బై 2. 11.34ని 2తో డివైడ్ చేద్దాం. 2 1s 2, 11 ఉంది, 2 5s 10. 11లో 10 సప్లై చేస్తే 1 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ప్లే చేస్తున్నా. 11లో 10 సప్లై చేస్తే 1, 1 తర్వాత 3 అంటే 13, 2 6 12. 13లో 12 సప్లై చేస్తే 1, 1 తర్వాత 4 అంటే 14, 2 7s 14. 5.67 ఇంటూ 7, 5.67 ఇంటూ 7. r² ఈక్వల్ టు 5.67ని 7తో మల్టిప్లై చేస్తే 39.69. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. r ఈక్వల్ టు పవర్ 2 రైట్ సైడ్ మీద స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 39.69. ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 39.69ని 6.3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ రూట్కి పవర్ 2కి క్యాన్సల్. రేడియస్ ఈక్వల్ టు 6.3 మీటర్స్. సో నెక్స్ట్ మనం డోమ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్సైడ్ డోమ్. హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 2/3 πr³. 2/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే ఇక్కడ రేడియస్ 6.3, హోల్ పవర్ 3 ఉంది కాబట్టి 6.3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి.
6.3 into 6.3 into 6.3. సో ఇక్కడ యూనిట్స్ మీటర్స్ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మీటర్ క్యూబ్. 6.3ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 2 6. పాయింట్ ఉంది, పాయింట్ ప్లేస్ చేస్తున్నా. 3 1s 3. 2 into 22 44. 6.3ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7. 7 కంటే 6 స్మాల్ కాబట్టి 0 ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ పాయింట్ ఉంది, పాయింట్. 7 9s 63. సో 2 into 22 44 into 2.1 into 0.9 into 6.3 యూనిట్స్ మీటర్ క్యూబ్. ఈ 4 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 523.908 యూనిట్స్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ వన్, 9th ప్రాబ్లం. 27 solid iron spheres, each of radius small r and surface area capital S, are melted to form a sphere with surface area S dash. 9th Roman first one. Find the radius r dash of the new sphere. 27 సాలిడ్ ఐరన్ స్పియర్స్ ని మెల్ట్ చేయడం ద్వారా ఒక న్యూ స్పియర్ తయారైంది. ఆ న్యూ స్పియర్ యొక్క రేడియస్ ఆర్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పియర్ రేడియస్ స్మాల్ ఆర్ ఇచ్చారు. రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. స్పియర్ రేడియస్ స్మాల్ ఆర్ అయినప్పుడు స్పియర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా 4/3 πr క్యూబ్. ఇప్పుడు 27 స్పియర్స్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ 27 స్పియర్స్. స్పియర్ వాల్యూమ్ 4/3 πr క్యూబ్. 27 స్పియర్స్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 4/3 πr క్యూబ్ని 27తో మల్టిప్లై చేయాలి. 27 into 4/3 πr క్యూబ్. 3 1s 3, 3 9s 27. 9 into 4 36. πr క్యూబ్ ఉంది, πr క్యూబ్. ఇప్పుడు మనం న్యూ స్పియర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. న్యూ స్పియర్ రేడియస్ ఆర్ డాష్. రేడియస్ ఆఫ్ న్యూ స్పియర్ ఆర్ డాష్. న్యూ స్పియర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఏ న్యూ స్పియర్. స్పియర్ వాల్యూమ్ ఫార్ములా 4/3 πr క్యూబ్. 4/3 πr క్యూబ్. ఆర్ అంటే రేడియస్ ఇక్కడ ఆర్ డాష్కి ఈక్వల్. ఆర్ డాష్ పవర్ 3. న్యూ స్పియర్ యొక్క రేడియస్ 27 స్పియర్స్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. న్యూ స్పియర్ యొక్క వాల్యూమ్ 27 స్పియర్స్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ న్యూ స్పియర్ is equal to volume of 27 spheres. Volume of 27 spheres. New sphere volume 4/3 pi r dash power 3. 4/3 pi r dash power 3. It is equal to 27 spheres volume 36 pi r cube. 36 pi r cube. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పై ఉంది. పై క్యాన్సల్. ఇక్కడ ఆర్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. 4/3ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. ఆర్ డాష్ పవర్ 3 ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో రైట్ సైడ్ 36 ఆర్ పవర్ 3 ఇంటూ 4/3 రైట్ సైడ్ మూవ్ అయితే రివర్స్ అవుతుంది. 3/4. 36ని 4తో డివైడ్ చేద్దాం. 4 1s 4, 4 9s 36. It is equal to 9 into 3 27. R cube ఉంది, R cube. R dash power 3. R dash power 3 it is equal to 27 R power 3. 27 R power 3. R dash వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. R dash it is equal to, ఇక్కడ పవర్ 3 రైట్ సైడ్ మూవ్ అయితే
క్యూబ్ రూట్ అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 27 r పవర్ 3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 27ని 3 పవర్ 3 రాయొచ్చు. r పవర్ 3 ఉంది, సో r పవర్ 3 రాయొచ్చు. సో 3r పవర్ 3. సో 3 క్యూబ్ అంటే 27, rకి హోల్ పవర్ 3 అంటే r క్యూబ్కి ఈక్వల్. ఈ క్యూబ్ రూట్కి పవర్ 3కి క్యాన్సల్. r డాష్ ఈక్వల్ టు 3r. న్యూ స్పియర్ యొక్క రేడియస్ 3rకి ఈక్వల్. 9th Roman సెకండ్ వన్, రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్. ఎస్ అంటే ఇక్కడ ఈచ్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా, ఎస్ డాష్ అంటే న్యూ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఈ రెండు స్పియర్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఈచ్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ స్పియర్ క్యాపిటల్ S ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr². ఇప్పుడు న్యూ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ న్యూ స్పియర్ సర్ఫేస్ ఏరియా S డాష్ కి ఈక్వల్. S డాష్ ఈక్వల్ టు 4π. న్యూ స్పియర్ లో రేడియస్ r డాష్ కి ఈక్వల్, r డాష్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఈ రెండు సర్ఫేస్ ఏరియాస్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో ఆఫ్ S అండ్ S డాష్ ఈక్వల్ టు, S అంటే ఈచ్ స్పియర్ సర్ఫేస్ ఏరియా 4πr². 4πr² ఈజ్ టు న్యూ స్పియర్ సర్ఫేస్ ఏరియా 4πr డాష్ స్క్వేర్. 4πr డాష్ స్క్వేర్. 4πr² అలానే రాస్తున్నా, ఈజ్ టు 4 ఇంటూ పై అలానే రాద్దాం, 4 ఇంటూ పై. సో 9th Roman ఫస్ట్ వన్లో r డాష్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. r డాష్ ఈక్వల్ టు 3 ఇంటూ రేడియస్ 3r. r డాష్ ప్లేస్లో 3r సబ్స్టిట్యూట్ చేద్దాం. 3r పవర్ స్క్వేర్ ఉంది, స్క్వేర్. 4πr² ఈజ్ టు 4π. 3 హోల్ స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9 ఇంటూ r హోల్ స్క్వేర్ అంటే r స్క్వేర్. రేషియోకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 4 ఉంది, 4 1s క్యాన్సల్. అలానే పై క్యాన్సల్, r స్క్వేర్ క్యాన్సల్. సో ఇక్కడ ఏం లేదంటే 1, సో 1 ఈజ్ టు ఇక్కడ 9 మిగిలింది, 9. సో దేర్ఫోర్ రేషియో ఆఫ్ S అండ్ S డాష్ ఈక్వల్ టు 1:9. ఆర్ రేషియోని 1/9 కూడా రాయొచ్చు, 1/9. నెక్స్ట్ వన్, 10th ప్రాబ్లం. ఏ క్యాప్సూల్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ డయామీటర్ 3.5 millimeters. హౌ మచ్ మెడిసిన్ ఈజ్ నీడెడ్ టు ఫిల్ దిస్ క్యాప్సూల్? ఒక మెడిసిన్ క్యాప్సూల్ స్పియర్ షేప్లో ఉంది. ఆ స్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చారు 3.5 millimeters. ఆ క్యాప్సూల్ని ఫిల్ చేయడానికి ఎంత మెడిసిన్ అవసరం ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే మనం ఈ ప్రాబ్లంలో స్పియర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్ 3.5 millimeters. Diameter of a sphere small d equal to 3.5 millimeters. ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ స్మాల్ r ఈక్వల్ టు స్మాల్ d బై 2. డయామీటర్ 3.5 బై 2. 3.5ని 2తో డివైడ్ చేద్దాం. 2 1s 2, సబ్ట్రాక్ట్ చేస్తే 1, 5 కిందికి డౌన్ చేస్తున్నా. డెసిమల్ పాయింట్ ఉంది, డెసిమల్ పాయింట్ ప్లేస్ చేస్తున్నా. 2 7s 14, సబ్ట్రాక్ట్ చేస్తే 1. డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0 రాసుకోవచ్చు. 2 into 5 10, సబ్ట్రాక్ట్ చేస్తే 0. కోషంట్ 1.75 యూనిట్స్ మిల్లీమీటర్స్.
నెక్స్ట్ మనం స్పియర్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యాప్సూల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 4/3 pi r cube. It is equal to 4/3 into pi value 22/7 into r అంటే రేడియస్ 1.75 millimeters హోల్ పవర్ 3 ఉంది, పవర్ 3. 4ని 3తో డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్ వాల్యూ 1.33 ఇంటూ 22/7 యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 3.14 ఇంటూ, సో ఇక్కడ పవర్ 3 ఉంది, ఈ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1.75 ఇంటూ 1.75 ఇంటూ 1.75 మిల్లీమీటర్స్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మిల్లీమీటర్ క్యూబ్. ఈ 5 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 22.3818 యూనిట్స్ మిల్లీమీటర్ క్యూబ్. ఓకే స్టూడెంట్స్, ఇవి 11.4 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.